కొంతమంది పేర్లను మర్చిపోతే మనస్ఫూర్తిగా చెబుతుంది. అందుకే మనమందరం కూడా ఏకమై లీడర్ వస్తున్నట్టే స్టేజీలు వేసేది మనం, లీడర్లు మాట్లాడుతుంటే సప్పట్లు కొట్టేటి మనం. ఓట్ల కాడ మన సంఖ్య బలం ఎక్కువ ఉంది గాని సీట్ల కాడ మన వాట ఎందుకు వెనకాల ఉంది. నిజమా శ్రీధరానా? అవునా కదా? శ్రీరానా సురేష్ రైట్. ఇది నిజమైనటువంటి గట్టి ఒకసారి సంబంధం ఉంటుంది. ఓట్ల కాడ మనం ఎక్కువ కానీ సీట్ల కాడ తక్కువ. నై మంచిగా కాన్సన్ట్రేట్ చేయది పక్కా కావాలి. బీసీఏ రాబోయే సర్పంచులలో ముదిరాజ్ సర్పంచులు చూడాలి, కాబోయే ఎంపీటీసీలలో ముదిరాజ్ ఎంపీటీసీలు ఉండాలి. ఎవరు ముదిరాజ్ ఉన్నారంటే అవి ఒక సురేష్ ముదిరాజ్ ఎంపీటీస్, సురేష్ ముదిరాజ్ ఎంపీటీస్, పుష్పక్క ఎంపీటీస్, పుష్పక్క ముదిరాజ్ సర్పంచ్ అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి. ఆ రోజులు రావాలంటే మనమంతా ప్రజల మనిషిరా ప్రజా సేవ నాయకుడే మధు అన్నా. ప్రశ్నించగొద్దుకై పల్ల పల్లకు వస్తున్నాడన్నా. ప్రజల మనిషిరా ప్రజా సేవ నాయకుడే మధు అన్నా. మల్లేలో మల్లె పల్లెల్లో నాగా మల్లేలో తీగ మల్లేలో ముదిరాజుల దండలగిరి నాగా మల్లేలో తీగ మల్లేలో. నా పాటకి మీ సపోర్ట్ తోడైతే పాటకు అన్నం వస్తుంది. స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కొడతారు, మీరు కూడా కొట్టాలి. సరేనా? సరేనా అన్న? గిట్లా కొట్టరు అంతే. పైసలు వద్దు, సపోర్ట్లే కావాలి. బీసీఏ సాధించే వరకు పైసలు వద్దన్న. ముదిరాజుల కోసం ఎంత దూరం అన్న వస్తాం ముదిరాజు బిడ్డగా. పల్లె పల్లెల్లో నాగా మల్లేలో తీగ మల్లేలో ముదిరాజుల జెండలగిర నాగా మల్లేలో తీగ మల్లేలో. పల్లె పల్లెల్లో నాగా మల్లేలో తీగ మల్లేలో ముదిరాజుల జెండలగిర నాగా మల్లేలో తీగ మల్లేలో. పల్లె పల్లెల్లోనా పల్లె పల్లెల్లోనా అదే ముదిరాజుల జెండలగిరే, అరే ముదిరాజుల జెండలగిరే. పల్లె పల్లెల్లో నాగా మల్లేలో తీగ మల్లేలో ముదిరాజుల జెండలగిర నాగా మల్లేలో తీగ మల్లేలో. పల్లెల్లో నాగా మల్లేలో తీగ మల్లేలో ముదిరాజుల జెండలగిర నాగా మల్లేలో తీగ మల్లేలో. అరే ప్రశ్నించే గొంతుగా నాగా మల్లేలో తీగ మల్లేలో మన నీలమ్మదన్న నాగా మల్లేలో తీగ మల్లేలో. అక్కడ కూడా ఒకటి చెప్పినా, ఈ కులగణన జరగని
బీసీ కులగణన జరిగిన తర్వాత మన శాతం వస్తుంది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో అన్న మనను బీసీడీ నుంచి ఏలకు చేస్తున్నారో ఆ బీసీడీ నుంచి ఏలకు చేయాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే బీసీడీ నుంచి ఏలకు వచ్చి జీవో 15 వచ్చింది. కాబట్టి జీవో 15 కూడా అమలు చేసేదానికి కృషిగా నేను జాతిలో ఉన్న నాయకులను అందరినీ కలుపుకొని పోయి మా పార్టీ తరఫున బిల్లు పాస్ చేపించి జీవో 15 పాస్ చేపిస్తాం. ఒకవేళ మళ్ళీ కూడా ఒకవేళ ఎవరైనా అడ్డుపడి మా జీవోను అడ్డుపడితే కూడా ఈ తెలంగాణ ముద్రాజ్ జాతి తరఫున తెలంగాణ మొత్తం కూడా పాదయాత్ర చేసి మన హక్కులు ఇస్తాను. జాతికి అన్యాయం జరిగితే అక్కడ ముందుండి నా ప్రాణం పేరేస్తామనే జాతి హక్కుల గురించి కొట్టాడని చెప్తున్నా. ఖచ్చితంగా మీ సహకారం తీసుకొని ముద్రాజ్ జాతి సహకారం తీసుకొని ముందుకు సాగుతామని తెలియజేస్తున్నా. ఎప్పుడు అపాయపడకుండా ఖచ్చితంగా ఈ తొందరలోనే మనమే ఒక కమిటీ వేసుకుందాం. మీ అందరితో సహకారంతో కమిటీలో ఒక అందరం వేసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని ఖచ్చితంగా చేయించే బాధ్యత తీసుకుంటారని చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా మనకు ఎంత అన్యాయం జరుగుతుందో నేను కూడా ఆ కింది స్థాయికి వచ్చిన వ్యక్తినే. ఎంత స్ట్రగుల్ పడుకుంటూ వస్తున్నారో నాకు తెలుసు. స్థానిక సంస్థలలో ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డలు కూడా ఒక చిన్న ఉదాహరణ నా గురించి చెప్తాను మీకు. మా గ్రామంలో ముద్రాజులో ఒక్కరోజు కూడా ఊరు పుట్టించండి ఒక రోజు సర్పంచ్ కాలేదు. సర్పంచ్ కాకపోతే మన ముద్రాజ్ గారు ఒకసారి సర్పంచ్ కావాలని అడిగారు. జనరల్ వచ్చింది. వస్తే ముద్రాజు అక్కలను అమ్మలను అదేవిధంగా అన్నలను అందరూ కూర్చోబెట్టి మీలో నుంచి ఎవరైనా లీడర్ అయితే నేను సపోర్ట్ చేసి మీకు డబ్బులు ఖర్చు పెడతా, మీరు ఎవరైనా అందరి అన్ని కులాలను కలుపుకొని లీడర్ అవుతారా అని చెప్పి అడిగిన. మాతోటి కాలేదే నువ్వే ఉండు అని చెప్పి ముద్రాజ్ జాతి అక్కలు అమ్మలు అందరూ కూడా ఏకగ్రీవమని నాకు ఇస్తే మీరు పోయి ఎస్సీ సోదరులను బీసీ సోదరులను అక్కడున్న వెలుమ సోదరులను రెడ్డి సోదరులను గౌడ సోదరులు అందరూ కలుపుకొని పోయి అన్న ఇంతవరకు మాకు అవకాశాలు కాలేవు మా గ్రామంలో, ఈసారి మా వాళ్ళందరూ కోరిక మేము కూడా సర్పంచ్ కావాలంటే అన్ని బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు మైనార్టీ సంఘాలు సంపన్న వర్గాలు సపోర్ట్ చేస్తే ఒక గ్రామంలో 10,000 ఓట్లలో ఏకగ్రీవంగా సర్పంచ్ అయినా నీలం మధులు అంటే ఒక జాతిని చైతన్యం చేసుకుంటూ మిగతా కులాలను కలుపుకపోయినా మనం కూడా రేపు స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు అన్ని కావాలంటే మనల్ని మనము మన కులాలతో ఎవరైతే నిలబడరో మన పెంట్లకించి కొడుకులు నిలబడదు, మన కూతురు నిలబడదు అని చెప్పి మనం ఓన్ చేసుకొని మన పక్క కులాలతో కలుపుకొని మిగతా కులాలను కలుపుకొని ఒకసారి మాకు అవకాశం కలిగిందన్నా మేము సర్పంచ్ గెలుస్తాం, ఈసారి మీకు ఉప సర్పంచ్ చేస్తాం, ఎంపీటీసీ చేస్తాం, మాకు జెడ్పీటీసీ అవకాశం వచ్చింది, మీకు ఎంపీపీ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అన్ని కులాలను కలుపుకొని మనల్ని కూడా రాజకీయంగా చైతన్యం కావాలని తెలియజేస్తున్నా. ముద్రాజ్ హక్కుల గురించి, రాష్ట్రం నుంచి రావాల్సిన హక్కుల గురించి నేను ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు, హైదరాబాద్ ఉన్న నాయకులు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా అన్న సురేష్ అన్న ఒక సంవత్సరం లోపు డేట్ ఎక్కడున్నా సురేష్ అన్న ఒక సంవత్సరం లోపు కూడా టైం పెట్టుకొని ఇవ్వాలి అని చెప్పారు. ఖచ్చితంగా సంవత్సరం కాదన్నా తొందరలోనే ముద్రాజ్ జాతి ఉన్న మేధావులను అందరినీ మీరే అధ్యక్షత తీసుకోండి, మన వాళ్ళని అందరూ కలుపుకోండి. ఏ రోజు టైం తీసుకోమని చెప్పు ముఖ్యమంత్రి గారితో టైం తీసుకుంటా ముఖ్యులం అందరం కలిసి పోదాం. మన దీర్ఘకాల సమస్య కూడా తీర్చేదాకా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అందరికీ కూడా పొద్దున్న నుంచి ఇక్కడికి వచ్చి ఇంత కాలం టైం నుంచి వెయిట్ చేసిన అందరికీ కూడా ముద్రాజ్ జాతి తరఫున ముద్రాజ్ బంధువుల తరఫున పేరున కృతజ్ఞతలు చేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాకు ఒకసారి టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అనివార్య కారణాల వల్ల టికెట్ తీసేసినాక కూడా ఒక బరిగీసి గీత గీసి నిలబడి డిఎస్పీతో నిలబడితే 50,000 ఓట్లు తెచ్చుకున్న బిడ్డ ముద్రాజ్ అని మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు నన్ను పిలిచి సోనియా గాంధీ గారితో మాట్లాడి ఆ బిడ్డకు అన్యాయం జరిగింది, ఆ బిడ్డకు మనం ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుందామని చెప్పి టికెట్ ఇప్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి ఆయన ఇచ్చిన టికెట్ కూడా ఈ మీద ప్రభుత్వం ఎంత అవమానం చేస్తే ఒక టికెట్ ఇవ్వకపోతే ముద్రాజ్ బిడ్డలందరూ కూడా ఒక పడాచర్లో గలమెత్తితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ముద్రాజ్ డాండా పెట్టుకొని మా ఆత్మగౌరవం మీద చెప్పకూడదు ఆ బిడ్డ నిన్ను పావులలో ఉంచబెట్టమని చెప్పిన జాతి ముద్రాజ్ జాతి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి తెగించిందంటే అది ఎక్కడికైనా పోతామని తెలిసిన జాతి ముద్రాజ్ జాతి అని చెప్తున్నాం. ఖచ్చితంగా సురేష్ అన్న మీరందరూ కూడా ముద్రాజ్ సంక్షేమ సమితి ద్వారా మీరందరూ కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తే మీరందరూ కూడా ఒకటే లక్ష్యం అంటారు.
ఎందుకంటే జాతి తరఫున వివిధ కుల సంఘాలు అందరూ కూడా ఉన్నారు, అన్ని సేవా సంస్థలు కూడా ఒకటే అంటారు. దీర్ఘకాల సమస్య బీసీడీ నుంచి ఏళ్ళకు కావాలి. ఈ బీసీడీ నుంచి ఏళ్ళకు వస్తే మన విద్యార్థులకు మనకు రిజర్వేషన్లు వచ్చి మనం ముందుకు వెళ్తామని చెప్తారు. ఖచ్చితంగా నేర్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. బీసీడీ నుంచి ఏళ్ళ చేసే బాధ్యత మేము తీసుకుంటా. నేను మీ అందరినీ కలుపుకొని గుజరాత్ జాతిలో ఉన్న నాయకులను, కుల సంఘాల నాయకులందరూ తీసుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే నాతో క్లోజ్ ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధితో ఉంది, బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఈ దేశంలోనే అట్టడుగు వర్గాలు, వెనుకబడిన జాతులను వాళ్ళకు ఆర్థికంగా అన్ని రకాలుగా న్యాయం చేయాలని ఉంది. కాబట్టి మా పార్టీ ఉద్దేశం కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులు తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని మీ అందరినీ, మీరే ఈ రోజు సురేష్ అన్న ఎట్లయితే మనందరినీ చైతన్యం చేస్తారో ఈ రాష్ట్రంలో ఉన్న కుల సంఘ నాయకులు, ముఖ్యులు, మేధావులు, లాయర్లు, అధికారులు, ప్రెసిడెంట్లు, మనలు, కళాకారులు, ముఖ్యులు అందరం కలిసి ఒక టీం వేసుకొని ముఖ్యమంత్రి గారి టైం నేను తీసుకుంటా. ఖచ్చితంగా మనం బీసీడీ నుంచి ఏళ్ళకు చేయాలని కామారెడ్డి రిజర్వేషన్లు చేసిన నేను తీసుకొని వచ్చి చేపించే మాట తీసుకుంటానని నేను తెలియజేస్తున్నా. బీసీడీ నుంచి ఏళ్లకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ. తెలంగాణ ఆకాంక్ష ఎంతైతే ఉంటే ఆ రోజు కూడా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా దేశంలో 100 ఏళ్ల నుంచి జరగని కులగణన కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కులగణన కూడా తీసుకొచ్చింది కాబట్టి నేను గతంలో కూడా ప్రతిసారి ఈ 14 నెలల నుంచి కూడా ప్రతి ఒక్క మీటింగ్, అన్ని కుల సంఘ నాయకులు మీటింగ్ లీడర్ వస్తుందంటే స్టేజీలు వేసేది మనం, లీడర్లు మాట్లాడుతుంటే సప్పట్లు కొట్టేటి మనం. ఓట్ల కాడ మన సంఖ్య బలం ఎక్కువ ఉంది గాని సీట్ల కాడ మన వాట ఎందుకు వెనకాల ఉంది. నిజమా శ్రీధరానా? అవునా కదా శ్రీరానా? సురేష్ రైట్. ఇది నిజమైన గట్టి ఒకసారి సంబంధం లేదు. ఓట్ల కాలం అనేది ఎక్కువ కానీ సీట్ల కాలం తక్కువ. నై మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలి. పక్కా కావాలి బీసీఏ. రాబోయే సర్పంచులలో గుజరాత్ సర్పంచులు చూడాలి, కాబోయే ఎంపీటీసీలలో గుజరాత్ ఎంపీటీసీలు ఉండాలి. ఎవరు గుజరాత్ ఉన్నారంటే అవి ఒక సురేష్ గుజరాత్ ఎంపీటీస్, సురేష్ గుజరాత్ ఎంపీటీస్, పుష్పక్క ఎంపీటీస్, పుష్పక్క గుజరాత్ సర్పంచ్ అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి. ఆ రోజులు రావాలంటే మనమంతా నల్లా తుమ్మల అల్లాడేడు పన్ను బదులు